హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, శశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, అష్టమి, శుక్రవారం. ఈరోజు మృగశిర నక్షత్రం మరియు దగ్ధయోగం కూడా ఉంటుంది. అయితే ఈరోజు ఎటువంటి ముహూర్తాలు ఉండవు. ముహూర్తాలు నిర్ణయించినా కూడా అవి ప్రతిఫలించవు. అయితే ఎవరికి మంచిది అనేది తారాబలంలో మనం తెలుసుకుందాం. ఈరోజు మనం అందరం కూడా శుక్రవారం దగ్ధయోగంలో మన జీవితంలో ఏదైనా అంధకారము లేదా కష్టాలు లేదా ఏవైనా భీకరమైన బాధలు ఉంటే అవన్నీ వెళ్ళిపోవాలి. అటువంటి దివ్యమైన రోజు ఇది. దగ్ధయోగంలో ఎంత ధ్యానం చేస్తే, ఎంత పూజని ఆచరిస్తే అంత శుభకరమైన ప్రతిఫలాలు మనకి కలుగుతాయి. ఆధ్యాత్మికంగా వృద్ధి చెంది మనలో ఉన్న అజ్ఞానం దూరం చేసుకోవడానికి, ముక్తి మార్గానికి ఈ దగ్ధయోగం విశేషం. అంతేకాని వేరే ఏ ముహూర్తాలకి ఇది మంచిది కాదు అని శాస్త్రం. అటువంటి మహోత్తరమైన రోజు మనం అందరం కూడా ఓం దుం దుర్గాయై నమః అనే నామాన్ని జపించి దుర్గత నుండి బయటపడదాం. కాబట్టి మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః అందరూ కూడా ఈరోజు ఈ నామాన్ని జపించాలి. దుర్గాదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. ఇక ఈరోజు మంచి మాట. చీకటిలో ఉండేవాడికి చిన్న దీపం వెలిగించినా కూడా ఆ దీపం వెలుగు వాళ్ళకి తెలుస్తుంది. వెలుగులో ఉన్నవాడికి దీపం వెలుగు ఎలా తెలుస్తుంది? మధ్యాహ్నం దీపం వెలిగించి ఆ వెలుగులో కూర్చో అంటే సూర్యుని వెలుగు ముందు దీపం వెలుగు చిన్నగా ఉంటుంది. ఆ వెలుగు అంతరార్థం కానీ, ఆ వెలుగు ప్రభావం కానీ అర్థం అవ్వదు. అదే చీకటిలో ఉన్నవాడికి చిన్న దీపాన్ని పెట్టండి, దాన్నే సంతోషపడతాడు. నాకు వెలుగు ప్రాప్తించింది అనేది అర్థమవుతుంది. అదే విధానంగా మన జీవితంలో కూడా అంధకారంలో ఉన్నప్పుడు వెలుగు జ్ఞానం మన జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. అదే విధానంగా కష్టాలలో ఉన్నవాడికి సుఖం విలువ తెలుస్తుంది. సుఖంగా సంతోషంగా ఉండేవాడికి మీరు ఏం చేసినా మీ విలువ వ్యర్థం. అందుకే మీ జీవితంలో ఎవరికైనా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి అనిపిస్తే, కష్టంలో ఉన్న వారికి సాయం చేయాలి అనిపిస్తే దాన్ని ఆలోచించి వీళ్ళ జీవితంలో ఎంతవరకు అంధకారం ఉంది, ఎంతవరకు నిజంగా ఎన్ని కష్టాలు ఉన్నాయి తెలుసుకొని దానికి రిలేటెడ్గా మీకు అనుకూలమైతే ఆ సహాయాన్ని అందజేయండి. ఎందుకంటే చిన్నవారికి సహాయం చేస్తే వాళ్ళ జీవితంలో ఆనందాన్ని చూడొచ్చు. ఏదో పెద్దవారికి సాయం చేయడానికి వెళ్ళి వాళ్ళ ముందు మనం చిన్న దీపంగా అయిపోయి మనం చేసే సహాయానికి విలువ లేకుండా చేసుకోకండి. మీ మాటలో చాలా అంతరార్థం ఉంది. ఈరోజు దీన్ని జాగ్రత్తగా గమనించాలి. దీనికి అనుగుణంగా ఒక చిన్న కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక గురుకులంలో ఉన్న శిష్యుడు గురువుని అడుగుతాడు, ఇక్కడ మనిషికే ఎందుకు అన్ని కష్టాలు వస్తున్నాయి? ఈ గురుకులంలో నాకే కష్టాలు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తున్నాయి. కష్టాలు ఉంటే నా జీవితం కష్టాలు లేకుండా ఆనందంగా సుఖంగా బతకచ్చు కదా గురువుగారు. దానికోసం ఏదైనా నాకు మంచి మంత్రం చెప్పండి అంటాడు. దానికి నవ్వి గురువు సైలెంట్గా అయిపోయి, సాయంత్రము ఆ రోజు అమావాస్య ఉంటుంది, ఒక దేవాలయానికి వెళ్ళాలి. అక్కడ దేవాలయంలో వెళ్ళి దీపం వెలిగించి రావాలి. ఆ రోజు సాయంత్రం ఇతన్ని పిలిచి, ఇదిగో నీవు ఈరోజు ఈ దేవాలయానికి వెళ్ళు, 7 గంటలకు అక్కడికే వెళ్ళి ఈలోపు 8 గంటలు అవుతుంది. తర్వాత అక్కడ దీపం వెలిగించి మరొక దీపాన్ని చేతిలో పట్టుకొని నువ్వు ఇక్కడికి రా అని తెలియజేస్తాడు. సరే గురువుగారు అని 7 గంటలకు బయటికి వెళ్ళి చూస్తాడు. అమావాస్య, చంద్రుని వెలుగు లేదు, భీకరమైన చీకటి. భయంతో అడగడు, అసలు ఏం కనబడదు. ఇక కష్టపడి నడుచుకుంటూ చేరుకుంటాడు. ఎటువంటి కష్టం అంటే ఇంకేం జరుగుతుందో అని, ఎక్కడ ఎటువంటి శబ్దం వచ్చినా ఇతని గుండె భయంతో అలా ఉంటుంటాడు. అలా వెళ్ళిన తర్వాత దేవుడి గదిలో దీపం అక్కడ వెలిగించాడు. అంతా అయిన తర్వాత వచ్చేటప్పుడు ఆ దీపాన్ని పట్టుకొని వస్తూ ఉంటే ఆ దీపం వెలుగు భూమిపైన పడుతూ ఉంది. చక్కగా హ్యాపీగా వచ్చేశాడు. వచ్చిన తర్వాత గురువుగారికి నమస్కరించి ఆ దీపం పక్కన పెట్టి, గురువుగారు నన్ను క్షమించండి అన్నాడు. ఎందుకప్ప ఏమైంది అంటే, జీవితంలో కష్టాలు అనుభవించే వారికి సుఖం విలువ తెలుస్తుంది అనేది నాకు ఇప్పుడు అర్థమైంది గురువుగారు. చీకటిలో నేను వెళ్ళినప్పుడు మళ్ళీ వెలుగు విలువ నాకు తెలిసొచ్చింది. ఇలా నాకు పాఠం నేర్పినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పి గురువుగారికి నమస్కారం చేస్తారు.
అలా మన జీవితంలోనూ అంతే. ఎప్పుడైనా కానీ ఇతరులు ఎవరైనా కష్టాలలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి కాస్త సహాయం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో వెలుగు వచ్చినట్లు అవుతుంది. లేదు అంటే ఒక పెద్దాయన ఉంటాడు. ఆయన తీసుకెళ్ళి ఈ పెళ్లి వీటిల్లో గిఫ్ట్‌లు ఇవ్వడం అవి ఇవి చేస్తూ డబ్బులు ఇవ్వడం లేదా ఏదో సాయం చేద్దామని చేస్తారు. ఎందుకంటే మనలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఎంతోమంది ఉంటారు. మనం చేసేది వాళ్ళకి గుర్తుండవు. వాళ్ళకి అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. అదే కష్టాలలో ఉన్నవాడు లేని వాడి దగ్గర దాహంగా ఉంటుంది. తాగడానికి నీరు లేదనుకో వాళ్ళకో గ్లాస్ వాటర్ ఇవ్వండి. అమ్మ నా జీవితం బతికిందనుకోని ఎంత తృప్తి చెందుతారంటే చాలా హ్యాపీ అవుతారు. అదే కష్టంలో ఉన్న వారికి సహాయం చేస్తే వాళ్ళ జీవితాంతం గుర్తుంచుకుంటారు. అది దైవ సమానం అవుతుంది. వాళ్ళు కూడా ఆ సహాయాన్ని పొంది కృతజ్ఞత తెలియచేస్తారు. ఏదో ఒకరోజు అవసరం లేని వాళ్ళకి మీరు సాయం చేస్తే ఎండలో దీపం వెలిగించి నాకు వెలుగు కావాలి అని కోరుకునేలాగా అవుతుంది. ఇదే ఈరోజు మంచి మాట. తారాబలం గురించి తెలుసుకుందాం. అశ్విని, మఘ, మూల నక్షత్రం వారికి ప్రత్యతార. ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కోపము, ఆవేశము ఎక్కువుంటుంది. ఎవరితో తిట్టించుకోకండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు అన్నీ మీ ఫేవర్‌గా ఉంటాయి. ఉపయోగం చేసుకోండి. ఇక కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి విపత్తార. ఆపదలు ఎక్కువగా ఉంటాయి. అయినంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి సంపద తార. వీళ్ళు ఏదైనా కష్టపడితే కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం ఆర్థికంగా చాలా అభివృద్ధి అవుతారని. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ఈరోజు జన్మతార. కాస్త ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఈ రోజంతా వీళ్ళు ఫేవర్‌గానే ఉంటారు. సక్సెస్ డే. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రం వీరికి మిత్రతార ఉంటుంది. ఈరోజు ఈ మిత్రతారా బలంలో మనం ఏం చేసినా దానికి తగినట్లుగా లాభం ఉంటుంది. మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు కూడా వస్తుంది. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి నైదవ తార. ఈ నైదం తారా బలం ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా అది పోస్ట్‌పోన్ అవుతూ ఉంటుంది. మరియు దాని నుండి గొడవలు, అవమానాలు వచ్చేస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆఖరిది ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి సాధక తార. సాధన తార ఉంటే వీళ్ళకి అత్యంత శుభకరమైన రోజు. కష్టపడితే కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం. కొన్ని సందర్భాలలో కాని పనులు కూడా సక్సెస్ అయిపోతాయి. ప్రయత్నించండి. ఇక దివ్యమైన వాస్తు పరిహారం. చాలామంది ఇళ్లల్లో పిల్లలు పూర్వంలో మన విలేజ్‌లో ఉండేటప్పుడు కావచ్చు, లేదంటే మన పాత ఇళ్లల్లో ఉండేటప్పుడు, లేదా ఎక్కడైనా రెంట్ హౌస్‌లో ఉండేటప్పుడు ఏదో వాస్తు చూసుకొని ఉంటాం. ఆ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి చెడు ఉండదు. కొన్ని ఇళ్ళకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే చెడు వ్యసనాలకి బానిసైపోవడం, డిప్రెషన్‌కి వెళ్ళిపోవడం, చెడు స్నేహాలు చేయడం, ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళిపోవడం అంటే ఆహ్, థీఫ్ థింగ్స్ అనమాట. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాస్తు శాస్త్రంలో దీని గురించి విశ్లేషణ ఏ ఇంట్లో అయితే నైరుతి దిశ భూమిలో కానీ, నైరుతిలో కానీ వాస్తు దోషం ఉంటే గనక ఆ ఇంట్లో మగపిల్లలకి చెడు వ్యసనాలు, చెడు దారులు, చెడు ఆలోచనలు, చెడు మార్గాలు వస్తాయట. ఇంకా ఆగ్నేయంలో దోషం ఉంటే ఆడపిల్లలకి చెడు ఆలోచన ప్రారంభమవుతాయట. ఇంట్లో పిల్లలు అదే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. హ్మ్. హ్మ్. సంస్కారంగా ఉండాలి అని కోరుకోవాలి. ఆ సంస్కారాలు ఎక్కడో చేజారిపోతున్నాయి అంటే ఖచ్చితంగా ఇంట్లో ఒక శ్రీవాస్తు యంత్రం పెట్టండి. దాని ప్రభావం వలన కాస్తైనా మార్పొస్తుంది. ఇక దివ్య పూజ. శనివారము నవమి వస్తే ఇంకా దగ్ధమే కదా! అదందరికీ తెలిసిన విషయమే. అయితే రేపు ఖచ్చితంగా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి, విష్ణు ఆలయానికి వెళ్ళండి. కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. అక్కడే కూర్చొని వెంకటేశ్వర వజ్ర కవచం చదువుకొని రండి. అప్పుల బాధ నుండి విముక్తి కావాలన్నా, లేదా ఎవరైనా మనకి డబ్బులు ఇవ్వాలన్నా సంకల్పం చేసి రండి. అది త్వరగా తిరిగి వస్తుంది. లేదు మేము టెంపుల్ వెళ్ళలేము, ఏం చేయలేము అనేవారు ఇంట్లో అయినా కూర్చొని ఈ పూజను ఆచరించండి. దీనికన్నా విశేషమైన పూజ దగ్ధ యోగంలో ఎవరైతే నవగ్రహాలు ప్రదక్షిణ చేసి వస్తారో వాళ్ళకి జాతక చక్రంలో ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా దూరం అవుతాయి. దగ్ధ యోగంలో నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తే 108 రోజులు 108 సార్లు ప్రదక్షించిన పుణ్యఫలం మనకి ప్రాప్తిస్తుంది. అందువలన రేపు నవగ్రహ ప్రదక్షిణ తీసుకుని రండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా, ఎవ్వరి గురించి ఆలోచించకుండా మీరు కుడివైపు 9 ప్రదక్షిణలు, ఎడమవైపు 9 ప్రదక్షిణలు చేసి రండి. వచ్చిన తర్వాత కాళ్ళు, చేతులు కడుక్కోవాలనే నియమం ఏమీ లేదు. ఇంటికి వచ్చి 2 దీపాలు పెట్టొచ్చు. లేదా దగ్గరలో గణపతి, ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉంటే అక్కడ దర్శనం చేసుకొని రావచ్చు.
ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు అందరూ కూడా శత్రు విజయాన్ని పొందాలి. మనం ఎవరి నుంచో మనకి ఏదో ఆపదలు, ఏదో చెడు జరుగుతుంది అని భయం ఉన్నట్లయితే ఆ భయభీతి కూడా వెళ్ళిపోతుంది. ఈరోజు సాయంత్రం కాస్త బియ్యం పిండిలోకి ఒక చిటికెడు కుంకుమ వేసి, దానిలోకి పాలు పోసి దాన్ని ప్రమిదలాగా చేయండి. చేసి ఒక అరిటాకుపై లేదంటే తమలపాకుపై ఆ ప్రమిదను పెట్టి అందులో నెయ్యి కానీ, నూనె కానీ పోసి ఒకే దాంట్లోనే 2 కాంతులు వేయండి. అంటే 2 ఒత్తులు కలిపి ఒకటిలాగా, ఇంకో 2 ఒత్తులతో ఇంకొకటి, అలా ఒకే దీపంలో 2 జ్యోతులు వెలగాలి. అలా చేసి అమ్మవారు దుర్గాదేవి ముందు ఇంట్లోనే పెట్టి ఎర్ర అక్షింతలు చేతిలో పట్టుకొని, పూలు చేతిలో పట్టుకొని అమ్మవారిని భక్తిపూర్వకంగా ప్రార్థించి, అమ్మ నాకు శత్రుదోషం తగ్గిపోవాలి. నాకు ఎవరి నుండి ఎటువంటి ఆపదలు ప్రాప్తించకూడదు తల్లి అని చెప్పి ఆ ఒక అమ్మవారికి సమర్పించుకుని ఏదైనా అమ్మవారి శ్లోకాన్ని పారాయణం చేసుకోండి. ఈరోజు ఇలా చేసినట్లయితే శత్రుబాధ, శత్రుజయం కలుగుతుంది. భయభీతి, ఆపదలు తొలగిపోయి శత్రుజయం కలిగేందుకు ఈరోజు సాయంత్రం దుర్గాదేవిని ఇలా ఆరాధించాలి. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.